నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమన్న ప్రజా ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు. పలు ఆసుపత్రుల్లో విచారణ చేపట్టిన అధికారులు. ఉద్యోగాల పేరిట మోసం. నలుగురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 27 నుండి 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 13 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధుల్ని కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు జరగబోయే బ్రహ్మోత్సవాలు ఆలయానికి సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు మాట్లాడిన సందర్భంలో కూడా రేపు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అందరూ కలిసికట్టుగా ఈ బ్రహ్మోత్సవాల్లో గోదావరి నది తీరాన చెత్త దారం లేకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి నేను కోరడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు మొదలైనప్పుడు తీవ్రమైన ఎండ మొదలవుతుంది. మన మంచినీటికి సంబంధించినటువంటి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మన దాని ఎక్కడ కూడా మిషనరీ పరంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఒక స్టాండ్గా ఒక ప్రత్యేకమైన మిషన్ లిఫ్ట్స్ ఏర్పాటు చేసుకొని ఉడ్డన్ లిఫ్ట్లతో నీళ్లను ఈ ధర్మపురి మున్సిపాలిటీకి పంపించి వివిధ ప్రాంతాల్లో పట్ల భక్తులకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అనేక అంశాల విషయంలో పట్ల మన గతంలో ఉన్న అనుభవాన్ని బట్టి మన ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో ప్రత్యేక నిధుల విషయంలో ఇప్పుడు అడిగిన కమిషనర్ గారు మాకు టెంపుల్ నుంచి నిధులు సరిపోవట్లేదు, ప్రత్యేక నిధులు కావాలంటే మన కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టాలి. మనకు ఉన్నటువంటి ఇక్కడ ధర్మపురికి వచ్చే విధంగా ఎక్కడ బస్సులకు అసౌకర్యం జరగకుండా దర్శనం కోసం రావడం కానీ చాలా మంది పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఏ అధికారి కూడా ఏదో ఈ సంబంధం లేదు, నాది ఈ సబ్జెక్ట్ నాది కాదు, ఆర్డబ్ల్యూసీ వాళ్ళు చూస్తున్నారు, ఈ సబ్జెక్ట్ కాదు ఆర్ఎండ్బి వాళ్ళు చూస్తున్నారు, ఈ సబ్జెక్ట్ పిఆర్ వాళ్ళు చూస్తున్నారు అని కాకుండా నేను ప్రత్యేకంగా ప్రతి అధికారిని చెబుతున్నా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవానికి కూర్చున్నటువంటి అధికారులకు, అన్ని శాఖల అధికారులకు మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా సమన్వయంతో పనిచేయాలి తప్ప. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, సర్కారు పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నివాసం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సొంతింటి కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక ఇండ్లు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల పట్టణంలో 4500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామన్నారు. అర్హులందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో 20 ఇండ్లకు గాను 19 ఇండ్లు నిర్మాణ దశలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొడ్డు దామోదర్, అంజాగౌడ్, నక్క హరీష్, శేఖర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తిరుపతి గౌడ్, ఆదిరెడ్డి, సల్లా శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్తయ్య పాల్గొన్నారు. జగిత్యాల మండలం హన్మాజ్పేట గ్రామానికి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన సందర్భంలో బొడ్డు మౌనిక సురేశ్వర్లు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశ సందర్భంలో నన్ను ఆహ్వానించడం జరిగింది. మౌనిక సురేష్కు, వారి అన్న, భార్య, మిగతా తల్లి, తండ్రి, బంధువు, మిత్రులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, పక్క మన దామోదర్ గారికి, కల్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి, స్థానిక నాయకులకు, బంధువులందరూ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఎవరికైనా కానీ ఒక కళ ఇల్లు ఉండాలనేది ఉంటుంది. అది ఎంత పెద్దవాళ్ళు కానీ ఎంత చిన్నవాళ్ళు కానీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక అందరి కళ. దీంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో దాదాపు 50 ఏళ్ల కింద 1974-75 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు ఎస్సీలకు చేసింది, దళితులకు చేసింది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. నేను 12 సంవత్సరాల పిల్లగాని. అప్పుడు ఇళ్ల మంత్రి, సంక్షేమ మంత్రి, అంటే గరీబుల మంత్రి అంటారు సంక్షేమం, బట్టాం శ్రీరామూర్తి అని ఉండే. మా తాతగారు ఏమో వ్యవసాయం, కాలువల మంత్రి, బస్సుల మంత్రి ఉండే. 4-5 ఉండే, చాలా పెద్ద మనిషి. అప్పుడు మా అమ్మకి మేనమామ 2 ఎకరాలు ఇస్తే మేము, మా పెద్దనాన్న, మా చిన్న చిత్తూరు వస్తారు, మీకు తెలుసు, ఇస్తే అక్కడ దాదాపు 100 ఇండ్లు కట్టినాం. ఆ ఇండ్లు ఇప్పటికి కూడా చెక్ చేరుకుంటున్నాయి. అంటే కళ్ళారా ఒక మంత్రులు, అప్పుడు మంత్రి అంటే కలవడకపోదు, ఎందుకంటే ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రం 9 మంది మంత్రులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. స్థలం లేని వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జోగు సురేష్, యూత్ అధ్యక్షులు గంగిస్వామి, గ్రామాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలోని
బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరుస్తూ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పిట్టకథలు కట్టుకథలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేవలం కాలయాపన చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినరే తప్ప వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు కదా. మళ్ళీ అందుకే 10 సంవత్సరాల వాళ్ళ యొక్క అరాచక అవినీతి నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతమొందిస్తూ తెలంగాణ ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే మా కలలు సాకారమవుతాయి, తెలంగాణలోని మా బ్రతుకులు ప్రశాంతంగా ఉండాలంటే సుఖ సంతోషాలతో ఉండాలంటే సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ 2.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు. బహుశా ఇది 10వ గృహప్రవేశం అనుకుంటా. దీనికి ముఖ్య అతిథిగా చేస్తున్న మన కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే నిర్మించుకున్న లబ్ధారులు తొందరగా నిర్మించుకోవడం, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటుగా తన సొంత వనరుల కొంత డబ్బులు పెట్టుకొని కట్టుకోవడం, అది కంప్లీట్ చేసుకోవడం ఎంతో సంతోషకరం. అట్లాగే మండలంలో మనకు 507 ఇళ్ళు శాంక్షన్ అయితే ఒక 161 వివిధ కారణాల వల్ల ఆగిపోతే వాటిని క్యాన్సర్ కోసం పంపించాము. నమస్కారం. మాది లింగనపేట గ్రామం, గంభీరపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము చాలా రోజుల నుండి కూలిపోతున్న ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దీని ద్వారా మాకు 5 లక్షల రూపాయలు మేము పొందినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయాలు జరిగినట్లు వస్తున్న వార్తలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి గ్రామానికి చెందిన చెంచు కుటుంబాలకు చెందిన 4 గర్భిణులు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రసవించారు. వీరిలో 4 మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఒప్పందం ప్రకారం శిశువుల్ని అక్కడే అప్పగించి స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా బాలల హక్కుల సంరక్షణాధికారి కనకరాజు తన సిబ్బందితో పెదరతపల్లి, కూనారం, శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విచారణ చేపట్టారు. చెంచు కుటుంబ సభ్యుల్ని ఆసుపత్రికి పిలిపించి పలు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశు విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు విచారణ చేపట్టామన్నారు. ఇప్పటికే 2 పిల్లల్ని గుర్తించామని, మరో బాలుడిని కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయం అనే వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని గౌరవ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనం విచారణ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ ఈ 2 పిల్లలను గుర్తించడం జరిగింది. వారిని సిడబ్ల్యూసి ముందుకు తీసుకెళ్ళి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పారు? మన వార్తాపత్రికల్లో మాత్రం మనకు 4 అని వచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి పిల్లలు ఇక్కడ పల్లె దవాఖానలో 2 ఉన్నారు. వారిని గుర్తించడం జరిగింది. మన సిడబ్ల్యూసి వారికి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తాం. యువకులను ఉద్యోగాల పేరిట లావోస్ కు తీసుకెళ్లి వారితో సైబర్ మోసాలు చేయిస్తున్న 4 నిందితుల్ని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఉద్యోగాల పేరిట యువకులని మోసం చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాతో మాట్లాడారు. మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండాకు చెందిన ఇస్లావత్ విజేందర్ అలియాస్ ఆండ్రూ, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన మీసాల రాజశేఖర్, రంగంపేటకు చెందిన దండగుల కళ్యాణ్, ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్, ఏపీలోని వైజాగ్ కు చెందిన రాజు ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. లావోస్ లో ఉద్యోగాల పేరిట ఉమ్మడి జిల్లా నుంచి చాలా మందిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. యువకులని బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి లావోస్ కు తీసుకెళ్లి అక్కడ చైనా కంపెనీ ఆధ్వర్యంలో సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు వివరించారు. బాధితుల్లో ఒకరైన జగిత్యాల గ్రామీణ మండలం మూరపల్లికి చెందిన కేశవతుల అరవింద్ అక్కడి నుంచి వచ్చి గతేడాది మార్చి 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఇస్లావత్ విజేందర్ కు లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 16న అతడు లావోస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని జగిత్యాలకు తీసుకొచ్చి విచారించగా చాలా మంది నుంచి 75,000 రూపాయల నుంచి 1,00,000 వరకు వసూలు చేసి లావోస్ కు తరలించామని ఒప్పుకున్నట్లు చెప్పారు. విశాఖకు చెందిన రాజు లావోస్ లోనే ఉండగా
మిగతా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ సైబర్ స్లేవరీ కేసెస్ సంబంధించి నలుగురు ఈ ఫేక్ ట్రావెల్ ఏజెంట్ చెప్పచ్చు, జాబ్ ఫ్రాడర్స్ చెప్పచ్చు, వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేశాను. ఈ అక్యూజ్డ్ అందరూ విక్టిమ్స్కి ఒక జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వాళ్ళకి ఒక మాయమాటలో చెప్పి డిసైడ్ఫుల్ వర్డ్ చెప్పి వాళ్ళకి మనం మీకు జాబ్ ఇస్తా లావోస్ కంట్రీలో, థాయిలాండ్ కంట్రీలో, మయన్మార్ కంట్రీలో, కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ ఇప్పిస్తా ఇట్లా చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళకి అక్కడ పంపిస్తారు. అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ ఒక కంపెనీ ఈ సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు. పంపిన తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరుగుతాయి. టార్చర్ అండ్ మన వాళ్ళ విక్టిమ్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్లో కూడా విక్టిమ్స్కి కొన్ని రోజు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ఇటుక బట్టీలను జిల్లా సబ్ సీనియర్ సివిల్ జడ్జి భవానీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓ ఇటుక బట్టిని సందర్శించిన జడ్జి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులు, త్రాగునీరు, విద్యుత్, నివాస ఏర్పాట్లు, కార్మిక పిల్లలకు విద్య, భద్రతా చర్యలు తదితర అంశాలని ఆరా తీశారు. కార్మికులకు చెల్లిస్తున్న కూలీ వివరాలు, ఉపాధి పరిస్థితులు, పని గంటలు వంటి విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన సూచనలు చేశారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఇందులో పనిచేసే కార్మికుల దగ్గర నుంచి. సో దాని గురించి దాని నిమిత్తం ఒకసారి ఇక్కడ పరిసరాలు వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చూద్దామని చెప్పి నేను సడన్ విజిట్ చేయడం జరిగింది. చూసినట్టుగానే మీరు నాతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి వర్కింగ్ కండిషన్స్ అంత సాటిస్ఫాక్టరీగా అయితే లేవు. సో మేము తగిన అధికారులతోటి వీళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కాస్త బెటర్గా వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ అండ్ కామన్ వాష్రూమ్ ఫెసిలిటీ అది ఇక్కడ లేదు. ఇక్కడ చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. సో వాళ్ళకు కూడా కాస్త నైట్ టైంలో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ వాటి గురించి కూడా సో మేము వీళ్ళకి ఈ యాజమాన్యానికి సంబంధిత అధికారుల నుంచి మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా మళ్ళీ విజిట్ చేసి అది ఎంతవరకు దాన్ని సాల్వ్ చేశారనేది మేము చూస్తాము. ఇక మీదట కూడా ఏదైనా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు ఈ మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థని సంప్రదించవలసిందిగా ఈ మీ అందరి మీడియా ముఖ్యంగా మీకు అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పాలక వర్గం కొలువుదీరింది. చైర్మన్ గా ఎన్నికైన పుల్కం రాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా కొలువుదీరిన పాలక వర్గాన్ని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాజును పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు ఆలయాభివృద్ధికి ఇప్పటికే 150 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ విధంగా మీకు అంకిత బాగుండాలని చెప్తాము. ఎవరికైనా 5 సంవత్సరాల పరిపాలన నా కాళనివాస్ గారు ఈ చేసి చెప్పిన భావన తెలగడం కోసం మీరు పనిచేయాలి. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు మీ అందరికీ ఇప్పటివరకు నేను అనౌన్స్ చేయలేదు. వేములవాడ నుండి చెందుర్తి, రుద్రంగి, కట్లాపూర్, సిరికోట, ఎక్కిరిపూర్ దాకా మన పరిధి సుమారు 180 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు నిధులు మంజూరు చేయించినారు. అది కూడా ఎక్కడ చెప్పలేదు. ఈ పాలకవర్గం బాధ్యత తీసుకుని క్రమంలో చెప్పబోతా ఉన్నా. అంటే ఈరోజు హాయకులు పెట్టినాం, గవర్నమెంట్ కూడా ఇచ్చేసింది మనకు ఆమోదం. అది కూడా అయిందంటే ఇంచుమించు 40 ఫీట్ల రోడ్డు 100 ఫీట్లు మధ్యలో డివైడర్ కాదు కానీ 100 ఫీట్ల రోడ్డుతో ఇక్కడ భూ సేకరణ ఇబ్బంది అయితే ఆలోచన చేసి ప్రస్తుతానికి 100 ఫీట్ల రోడ్డు కోసం కూడా ప్రధాన రోడ్డుకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు హనుమాన్పేట నుంచి అజ్మీర్ కన్నా మరిగొండ కూడా 24 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అది కూడా టెండర్ పూర్తయిన అది కూడా
డబుల్ రోడ్ ఇప్పుడు సింగల్ రోడ్ దాన్ని కూడా కన్మాసి పెట్టడం, డబుల్ రోడ్ లేదు, ఆ డబుల్ రోడ్ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు వేరే చుట్టుపక్కల బ్రిడ్జిని చూసి మరిపల్లి దగ్గర బ్రిడ్జి వర్షాకాలం వచ్చింది ఆగిపోయే పరిస్థితి. ఈరోజు ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ దగ్గర కూడా ఈరోజు బ్రిడ్జి వర్షాకాలం వచ్చిందంటే చుట్టూ వరద 2 రోజులు 3 రోజులు ఎట్టుకోలేము. ఈరోజు వేలంలో కూడా అడవులు ఉన్నట్టు చెప్పి మాట్లాడే సందర్భం వేయడం కనుక బదులు వచ్చిన తర్వాత సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మహాశివరాత్రి వేడుకలు ముగిసిన సందర్భంగా బద్దిపోచమ్మ తల్లికి కుల సంఘాల తరపున బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు డప్పు చప్పుల్లో కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. సంఘానికి ఒక బోనం చొప్పున అమ్మవారికి బోనం సమర్పించారు. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు బద్దిపోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడిని పెద్దపల్లి జిల్లా గోదావరికని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రమేష్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీకి చెందిన నిందితుడు గాడిచెర్ల రామ్దూత్ కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ముగ్గురిపై దాడి చేసినట్లు తెలిపారు. 2 కుటుంబాల మధ్య ఆస్తి, ఇతర వివాదాల కారణంతో ఈ దాడి జరిగినట్లు చెప్పారు. నిందితుడి నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు మొబైల్ ఫోన్, రక్తపు మరకలు ఉన్న దుస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం మార్కండేయ కాలనీ లోపల ఈరోజు ఉదయం 5 గంటలకు గాడిచెర్ల రామ్దూత్ అనే అబ్బాయి వాళ్ళ దగ్గర బంధువులైన వాళ్ళ చిన్న వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళ కుటుంబం మీద కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రణయ్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి చిన్న షాప్ సిగరెట్లు అమ్ముకోవడం, వాళ్ళ సిగరెట్ తాగడం వల్ల వచ్చేటువంటి పొగ ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని, తర్వాత ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి. దానివల్ల ఈ రామ్దూత్ ఒక పక్క ప్లాన్ తోటి ముందుగా వేసుకున్న పథకంతో అమెజాన్లో ఒక కత్తిని కూడా ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకొని దాంతో ఈరోజు ఉదయం వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి లోపల ప్రణయ్కి తీవ్ర గాయాలని, వాళ్ళ అదేవిధంగా ప్రణయ్ తల్లి సుమిత్రకు వాళ్ళ అమ్మమ్మ కొమరమ్మ కూడా మీద గాయపడింది. ప్రణయ్ని ఆ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించడం జరిగింది. వెంటనే ఈ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో వెంటనే ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి నిందితుని పట్టుకొని 12 గంటల లోపే నిందితుని పట్టుకొని దాడికి సంబంధించినటువంటి కత్తి, మిగతా వస్తువులు కూడా రికవర్ చేసుకొని ఈరోజు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిల్లా గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇందులో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపనకు దాతలు ముందుకు రావాలని సర్పంచ్ మిట్టపల్లి కొమరయ్య, ఉప సర్పంచ్ ధర్ముల రవి కోరారు. ఈ కార్యక్రమంలో చిలుమల స్వరూప సందీప్, కళ్యాణి, మధు, పోతరవేణి లక్ష్మీశంకర్, తాండ్ర రమేష్, వినేష్, కందుల మల్లేశ్వరి స్వామి పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని
తారుపల్లి సర్పంచ్ స్వరూప సదయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్ డెస్క్ బెంచీలను మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ తో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో చేపట్టిన బోర్వెల్ పనుల్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారుపల్లి పాఠశాల గతంలో అధ్వాన్నంగా ఉండేది అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో పాఠశాలను కార్పొరేటర్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూలు సార్లు నన్ను ఎంతో మెచ్చుకుంటా ఉన్నారు, కానీ నాదేం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పడం, నేను అడగడం, తను చెప్పడం మూలంగానే కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం, కాంపౌండ్ వాల్ కానీ, డ్రైన్ కానీ, ఇవన్నీ కానీ ఎమ్మెల్యే గారికి నేను చేరవేయడం. నాదేమి అన్నా స్కూల్ ఇట్లా లేదు, బాగలేదు, ఇట్లా చేయాలని చెప్పడం వల్ల చెప్పుడుతోనే ఎమ్మెల్యే గారు కలెక్టర్కు పోయినప్పుడు కలిసినప్పుడు కానీ ఒక ఫోన్ కానీ చేసి ఇవన్నీ శాంక్షన్ ఇప్పించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి తారుపల్లి ప్రజలందరి తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పంగానే వారికి కూడా స్కూళ్ళ మీద ఇంత మక్కువతోని వారు కూడా మొన్న వచ్చినందుకు వచ్చి పట్టిగానే పోకుండా ఈ నిధులు ఇచ్చినందుకు కూడా తారుపల్లి ప్రజలందరి తరఫున, స్కూల్ పిల్లల తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు స్కూలుని ఇంత బాగు చేసుకుంటా ఉన్నాం కనుక ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇవి మేము చూడలేదు తల్లి. మాకు ఇద్దరో ఒక్కరో సార్, ఆసారే సాంఘిక, ఆసారే సామాన్య, ఆసారే అన్ని మీకు ఈ సబ్జెక్ట్ వైజ్గా ఉండేటువంటి పరిస్థితిని చూసే తరం మీరు. సో అప్పుడు మేము దండించబడ్డాం కనుకనే ఒక సంస్కారవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో మేము భాగస్వామ్యమైనమని భావిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా శ్రీహర్ష గారు మరి వారు పుట్టినటువంటి నేపథ్యం, ఆయన కుటుంబ జీవనానికి మనం మొక్కాలి. పాఠశాల ఎక్కడున్నారంటే అక్కడ పడిచేస్తాడు. ఇవాళ మండలంలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ కాంపౌండ్ వాళ్ళు ఆయన తీసుకొని వెహికల్స్ బంద్ చేయండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల గురించి నాకు తెలుస్తాను, ఎందుకంటే నేను అందులో నిజం చెప్పాలంటే నిజమే ఏమీ లేదు. మీరు ఎన్ని పోరాటాలు చేసిరో, ఎన్ని టెట్లు కొట్టిరో, ఎన్ని డిఎస్సీలలో ఎంత తంటాలు పడ్డారో, ఎంత సబ్జెక్ట్ ఉంటే మరి వాళ్ళ మీరు ఈ స్థితిలో కూర్చుంటారో మీరు ఊహించండి కదా సార్. మేము అది అందుకోలేకపోయాను, మీరు అందుకున్న మీ తల్లిదండ్రులకు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో పాటు 21వ వార్డు కౌన్సిలర్ కొట్టె సదానందం స్వరూపను కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భిక్షపతి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవ్వడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మా కేబుల్ ఆపరేటర్లు అనేక పట్టణాల్లో గెలిచిన సందర్భంలో పెద్దపల్లి పట్టణంలో 21 మరియు 24 వార్డుల నుంచి గెలిచిన మా కేబుల్ ఆపరేటర్ మిత్రులైనటువంటి నూగిళ్ల మల్లయ్య గారు మరియు కొట్టె సదానందం స్వరూప గారులకు మా పెద్దపల్లి కేబుల్ ఆపరేటర్ల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు అన్ని రంగాల్లో ముందుండాలి, ప్రజలకు చేరువలో ఉండాలనే సదుద్దేశంతో రోజు వారి ఇళ్లలో వారికి కేబుల్ సేవలు అందిస్తూ ప్రజల్లో ఉన్న బాధలను తెలుసుకుంటూ వారిని చైతన్యపరుస్తూ ఈరోజు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి మా మిత్రులు నూగిళ్ల మల్లయ్య గారు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్గా మరియు మా కొట్ట స్వరూప సదానందం సిటీ కేబుల్ ఎండి గారు ఈరోజు వారి వేరు డివిజన్లలో గెలుపొంది ఈరోజు కౌన్సిలర్స్గా మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు దేనిలోనైనా రాజకీయంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమన్న ప్రజా ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు, పలు ఆసుపత్రుల్లో విచారణ చేపట్టిన అధికారులు. ఉద్యోగాల పేరిట మోసం, నలుగురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.